బలూచిస్తాన్లో ఉన్న బిఎల్ఏ, అది బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇవి ఏం చేస్తున్నాయి? స్వతంత్రం కోసం పాటుపడుతున్నాయి. దీన్ని తట్టుకోలేక పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుంది? డైరెక్ట్గా ఏదో శత్రు దేశమే చేసినట్టు చూడండి, ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ వాడిన JF-17, JF-10 లాంటి థండర్ బాంబర్స్తో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో సొంత ప్రజల మీదే అటాక్ చేసింది. 20 మంది దాకా చనిపోయారు, చిన్నపిల్లలు కూడా చనిపోయారు. ఈరోజు ప్రజలు తీవ్రమైన ఆందోళనతో, తీవ్రమైన కోపంతో ఉన్నారండి. ఇప్పుడు ఆ రోజు పాకిస్తాన్ ఆర్మీ కనపడితే వాళ్ళు తరిమి కొడుతున్నారు. ప్రతిరోజు వందలాది అటాకులు పాకిస్తాన్ ఆర్మీ మీద జరుగుతూ ఉంటాయి. మనం చూస్తున్నాం. ఈ బలూచిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ అని, క్వెట్టాలో, ఇది బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా, అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాజధాని పెషావర్లో, అంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సిటీస్ ఆఫ్ పాకిస్తాన్ మీద ఈరోజు తీవ్రమైన అటాకులు జరుగుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ అక్కడ పోలీస్ ఫోర్స్ కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఓకే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు పాకిస్తాన్లోని ఈ బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఈ 2 రాష్ట్రాలు పాకిస్తాన్ ఆర్మీ మీదే ఆధారపడి ఉంది. అక్కడ ప్రభుత్వాలు లేవు, ప్రజలు ఒప్పుకోవడం లేదు, ట్యాక్సులు చెల్లించే పరిస్థితి అక్కడ లేదు. అందుకనే పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఇటు చైనాతో, అమెరికాతో కలిపి వాళ్ళ తీవ్రవాద సంస్థలుగా